Hi everyone. Today we have a person who cracked APPSC Group 1 and who does see everything analytically. And for every decision that he makes, he has a reason and he takes decision by reasoning. We have with us Aditya Garu, who cracked APPSC Group 1 in 2023, and he will be posted as a administrative officer or lay secretary in Andhra Pradesh, right? So now we will have a small felicitation. So first of all, congratulations, Andy. Thank you. Congratulations for achieving this wonderful achievement. Thank you. Thank you. Yeah. మీకు ఇంటర్వ్యూ టైంలో చాలా కొంచెం నర్వస్గా ఉండే. అవును. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ లిస్ట్లో మీ పే చేసుకున్నారు. వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్ దట్ యూ హ్యాడ్? ఫస్ట్ రియాక్షన్ అయితే ఇట్ వాజ్ అ బిట్ ఆఫ్ రిలీఫ్ అండి. చాలా రిలీఫ్ ఉండే. నేను ఐ కుడ్ నాట్ సీ ఎనీ అదర్ నంబర్. జస్ట్ నా నంబర్ మీద ఆ ఎల్లో మార్క్ వచ్చిందో లేదో చూశాను అండ్ ఐ ఫర్గాట్ ద రెస్ట్. సో దట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ రోజంతా కూడా 2-3 డేస్ నుండి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ 2-3 డేస్ అంతా కూడా టెన్షన్ మోడ్లోనే ఉండే. ద మూమెంట్ ది న్యూస్ బ్రోక్ అవుట్ దట్ రిజల్ట్స్ ఆర్ అవుట్ అండ్ సవాంగ్ సార్ చెప్పిన తర్వాత కూడా 1.5 hours పట్టింది రిజల్ట్స్ బయటికి రావడానికి. సో దట్ వాజ్ అ వెరీ నర్వస్ వెయిట్ ఫర్ మీ. సో నేను ఏ పొజిషన్లో కూర్చొని అదే పొజిషన్లో కూర్చొని ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ పీడిఎఫ్ రాగానే ఇమీడియట్లీ ఐ చెక్ మై నెంబర్. ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, గ్రేట్. సో మీరు క్రెడిట్ ఆఫీసర్గా వర్క్ చేస్తుండేవారు. అవును. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా అన్సర్టనిటీస్, అంటే ఆబ్వియస్లీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే కొన్ని అన్సర్టనిటీస్ ఉంటాయి, అవుతుందా అవదని. అలాంటివి ఫేస్ చేస్తూ మీరు ఆ జాబ్ అనేది చేస్తూ కూడా హౌ డిడ్ యూ ప్రిపేర్, ఎలా మేనేజ్ చేశారు అది? నాకు ఆల్రెడీ యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వాట్ ఎవర్ గ్రౌండ్ వర్క్ ఈస్ రిక్వైర్డ్, బేసిక్ రీడింగ్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ అండ్ నోట్ మేకింగ్, టు దట్ ఎక్స్టెంట్ ఐ వాజ్ స్ట్రాంగ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. జస్ట్ నేను డైనమిక్ పార్ట్ని ఐ యూస్ టు వాచ్ ది లేటెస్ట్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ యూస్ టు అప్డేట్. అండ్ నా నోట్స్ కూడా బై వర్చ్యూ ఆఫ్ మై కన్స్టెంట్స్ ఇన్ మై వర్కింగ్ ప్రొఫెషన్ నేను యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్ చేసుకోవడానికి చూశాను. అండ్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ వీటితోని మ్యాక్సిమం ఇంపాక్ట్ వచ్చేటట్టు, మెమరైజ్ చేసేటట్టు ఐ ఫోకస్డ్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. సో ఇలా నేను ఐ మినిమైజ్ మై ఎఫర్ట్ అండ్ స్మార్ట్ వర్క్ బాగా చేయాల్సి వచ్చింది. ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ స్మార్ట్ వర్క్. ఇట్ వాజ్ నాట్ అ చాయిస్, ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ స్మార్ట్ వర్క్ అండ్ ఇట్ పేడ్ ఆఫ్ ఇన్ ది ఎండ్ అండి. ఓకే, సో మీరు బ్యాంకింగ్ సెక్టర్లో చేశారు కాబట్టి, మీరు కూడా చెప్పారు బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేస్తాను. మీరు బ్యాంకింగ్ సెక్టర్లో చేశారు కాబట్టి మీకు ఆ క్వాలిటీ వచ్చిందా? బట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు కూడా యూ హ్యావ్ దట్ ఇన్బిల్ట్ ఇన్స్టింక్ట్ అనమాట, ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను చెయ్యాలి, బికాస్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ రీజింగ్ నాట్ టు టేక్ ఎ డెసిషన్. ఆ క్వాలిటీ ఎలా వచ్చింది మీరు? అంటే విత్ రిగార్డ్ టు ది ఎగ్జామ్ చెప్తానండి. ఫస్ట్ విత్ రిగార్డ్ టు ది ఎగ్జామ్ నేను ఆల్రెడీ మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత 750 marks వీ కుడ్ మేక్ ఇట్. అంటే ఈ 75 mark ఇట్ విల్ సీ దట్ వెదర్ యువర్ ఇన్సైడ్ ఆర్ అవుట్, మీ క్యాడర్ డిసైడ్ అవుతుందని నేను ఫిక్స్ అయ్యాను. సో 750 marksకి వెన్ యూ కుడ్ ప్రిపేర్, ఈ 75 marksకి ఐ డి నాట్ వాంట్ టు లీవ్ ఎనీథింగ్ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నా యాజ్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్ కూడా వీ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. వాట్ ఎవర్ పీపుల్ సే వీ కెనాట్ గో బై దట్. సో ఆ క్వాలిటీ అండ్ ఐ ఫర్ ది డీటెయిల్ అంటారు కదండి, అది ఐ డెవలప్ త్రూ దట్. 3 years చేశాను కాబట్టి సో ద సేమ్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్. అండ్ ఇక్కడ కూడా వాట్ కుడ్ ది నెక్స్ట్ క్వశ్చన్ బీ అన్నట్టు, యాజ్ అ స్ట్రేంజర్ హౌ ఈజ్ హీ రీడింగ్ మై ప్రొఫైల్ అండ్ హౌ ఐమ్ ఐ కాన్ఫిడెంట్లీ ఫేసింగ్ పీపుల్ అన్నది అది నేను ఇంటర్వ్యూకి బాగా యూస్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఇవి టచ్ పాయింట్స్ ఉండొచ్చు, దీస్ కుడ్ బి ది ఏరియాస్ అని నేను యాజ్ అ లేమన్ నాది నేను అసెస్మెంట్ చేసుకొని ఆ క్వశ్చన్సే ఇంకా నాకు పోజ్ అవుతుంటే దట్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్ దట్ మై ప్రిపరేషన్ ఈజ్ ఆన్ ద సేమ్ లైన్స్ అండి. ఓకే, గ్రేట్. అండ్ మీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ గురించి ఎలా డెవలప్ అయింది అది అసలు? అండ్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటే అండి, మై బ్యాక్గ్రౌండ్ బేసికలీ మై ఫాదర్ ఈజ్ అ లాయర్. Okay. And my grandfather is a deputy, he was a deputy collector. My brother is also a lawyer. So మాకు ఇంట్లో దీంట్లో అంతా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ డిస్కషన్ అవుతూనే ఉంటుంది. అండ్ వెనెవర్ దే టెల్ అ పాయింట్, కౌంటర్ పాయింట్ లేదా వాటి గురించి డిస్కషన్, అదే ఎన్వైర్న్మెంట్లో వీ స్పెండ్ సఫిషియంట్ టైం. సో ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ దట్ అది అలా చూసేది. అండ్ ఈ కోవిడ్ టైంలో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. అక్కడ నాకు బాగా గట్ ఫీలింగ్, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చిందండి. బికాజ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ డైరెక్ట్లీ. అక్కడ రిపోర్ట్స్ నేను చదువుతుండే, కలెక్టర్స్ హ్యావ్ డన్ దిస్, కలెక్టర్స్ హ్యావ్ డన్ దట్, ఐ షుడ్ డూ మోర్ అన్నట్టు నాకు అక్కడ కాలింగ్ లాగా అనిపించింది, ఎస్పెషల్లీ 2020 ఆ ఫేజ్లో. బికాజ్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సాలిడారిటీ బట్ యూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ హ్యాండ్. కాబట్టి ఐ వాజ్ మ్యూట్ స్పెక్టేటర్ అన్నట్టు అనిపించింది. సో అక్కడ నాకు ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయి నేను ప్రిపేర్ అవ్వాలని. మీరు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఏపీఎస్సీ ప్రిలిమ్స్కి, ఆ తేడా ఏం గమనించారు మీరు? ఓకే, నేను 2 phases ఐ కెన్ అడ్రస్ దిస్ ఆన్సర్ అండి. ఫస్ట్ థింగ్, పేపర్స్ విచ్ వర్ 5 years prior to this, there was a stark difference between UPSC and APPSC.
అండ్ ఇప్పుడు పేపర్స్ మీరు చూసుకుంటే అయితే ఆల్మోస్ట్ దర్ 80% టు ది లెవెల్ ఆఫ్ యూపీఎస్సీ. అండ్ ఇంకా చెప్పాలంటే యూపీఎస్సీ డజన్ గో బై ఫ్యాక్ట్స్. వీళ్ళు ఒక 80% కంటెంట్తో వెళ్ళి 20% ఫ్యాక్ట్స్ కూడా యాడ్ చేశారు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ యూపీఎస్సీ అనే చెప్పొచ్చు. అండ్ మీరు సెకండ్ పేపర్ తీసుకున్నట్టయితే ఇట్ వాజ్ అ సీసాట్ షాక్. మీకు ఏదైతే ఉందో ఆ పేపర్ కూడా ఆల్మోస్ట్ అదే షాక్ ఇచ్చింది. అండ్ టోటలీ అన్ప్రిడిక్టబుల్ ఉండే. మీరు అక్కడ కొంచెం ప్యానిక్ అవుతే ఎంటైర్ పేపర్ కూడా బీన్ స్పాయిల్డ్. సో ఆ స్టాండర్డ్స్ తీసుకుంటే మీరు ప్రిలిమ్స్ దాంట్లో ఈ ప్రెజెంట్ టైమ్స్లో డెఫినెట్లీ దే ఆర్ ఆన్ పార్ విత్ యూపీఎస్సీ అనే చెప్పొచ్చండి. ద సేమ్ కుడ్ ఆల్సో బీ సీన్ ఇన్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ ఆల్సో. ఆ ఓవర్లాప్ కనిపిస్తుంది. దే వాంట్ యూ టు రైట్ స్పెసిఫికలీ, దే వాంట్ యూ టు అడ్రస్ మెనీ డైమెన్షన్స్. ఇంతకుముందు వాటి ఇట్ వాజ్ మోర్ స్టాటిక్. ఇప్పుడు డైనమిక్కి బాగా లింకేజెస్ బాగా పెరిగిపోయాయండి. అది సో ప్రిలిమ్స్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు యూ మైట్ హ్యావ్ గాట్ సమ్ గట్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్స్ నేను కరెక్ట్గా పెట్టాను. అండ్ ఆ టైంలో మీరు ఎలాంటి టెక్నిక్స్ అంటే చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి ఉంటారు. సో అలా అవి ఏమైనా ఒకటి రెండు చెప్పగలరా? ప్రిలిమ్స్ అయితే నేను ఈ 2 పేపర్స్లో ఫస్ట్ పేపర్ అయితే మన సివిల్స్ GS1 పేపర్లానే ఉండేయండి. నేను దాంట్లో ఎలిమినేషన్ కొన్ని అప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి కొన్నిటికి ఎలిమినేషన్ అవ్వాల్సి వచ్చింది. ఎలిమినేషన్ యూజ్ చేశాను నేను. అండ్ పేపర్ 2 వచ్చేసరికి ఐ ప్లేడ్ ఆన్ మై స్ట్రెంగ్స్ అండి. సో మ్యాథ్స్ వాజ్ నాట్ అ స్ట్రాంగ్ పార్ట్ ఫర్ మీ. నేను మిగతా కంటెంట్స్ వరకు చేయగలిగాను చూశాను. మినిమల్లీ మ్యాథ్స్ సపోర్ట్ చేయాలన్నట్టు నేను మార్క్ చేశాను. సో ఫస్ట్ పేపర్లో 1 or 2 మార్క్ చేశాను. సెకండ్ పేపర్లో అరౌండ్ 80 నేను మార్క్ చేశాను. అండ్ ఐ డి నాట్ గో బియాండ్ దట్. ఇంకా నాకు తెలిసిపోయింది ఐ విల్ గో ఇన్ టు నెగిటివ్. సో ఐ డింట్ వాంట్ టు రిస్క్ ద వాట్ ఎవర్ గెయిన్స్ ఐ మేడ్ ఇన్ పేపర్ 1. ఐ డింట్ వాంట్ టు రిస్క్ దోస్. సో అందుకని నేను ఇంత 1 or 2 + 80 ఇది పెట్టేసుకొని నేను ఇంకా వదిలేశాను నేను. సో లక్కీలీ ఐ కుడ్ గెట్ త్రూ. ప్లేయింగ్ సేఫ్ ఇన్ ద పేపర్ 2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాథ్స్ స్టూడెంట్ ఇన్ కేస్ మ్యాథ్స్ ఇస్ యువర్ స్ట్రెంత్ యూ కెన్ స్టార్ట్ విత్ దట్. లేదంటే మీకు తెలియని దాంతో స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గోయింగ్ టు పానిక్. అదైతే తెలిసిపోయింది పేపర్లో. అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. కావాలంటే మార్క్స్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. అక్కడ మాత్రం అది డోంట్ సజెస్ట్ దట్ అండి. ఓకే, బికాస్ దట్ హెస్ బీన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎక్కువ టైం లేదు. సో చాలా తక్కువ టైంలో కండక్ట్ చేశారు. ఆ టైంలో మీరు సిలబస్ ఎలా కవర్ చేసుకున్నారు? నేను కవరింగ్ ఈచ్ వర్డ్ ఇన్ ద సిలబస్ అన్నట్టు నేను ఐ డెంట్ గో బై దట్ స్ట్రాటజీ అండి. సో ఐ వెంట్ బై ది క్వశ్చన్స్ విచ్ ఆర్ ప్రీవియస్లీ ఆస్డ్. అండ్ దాని నుండి నేను నా బౌండరీ మార్క్ చేసుకున్నాను. ఇదే క్వశ్చన్స్ ఇదే ఉంటే దీని నుండి నేను సబ్ క్వశ్చన్స్ లాగా వస్తే ఎలా ప్రజెంట్ చేయగలుగుతాను. ఐ ఫోకస్డ్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. అండ్ ఈ ఆస్పెక్ట్స్లో ఫోకస్ చేసిన తర్వాత నాకు అన్నెసరీ ఎక్స్ట్రా రీడింగ్ మనకు సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ వస్తే చదివాం కానీ బట్ ఇట్ డజంట్ ట్రాన్స్లేట్ ఇన్ టు దట్. ఇదంతా నేను అవాయిడ్ చేయగలిగాను. సో టెస్ట్ సిరీస్ నేను చాలా ఫోకస్డ్గా చేశాను. అండ్ టెస్ట్ సిరీస్లో 2-3 ఇన్స్టిట్యూట్స్ దీనివి కంపారిటివ్ అనాలిసిస్ చేస్తే మీకు కామన్ ఏరియాస్ తెలిసిపోతుంది. ఈ కంపారిటివ్ అనాలిసిస్ చేసుకుంటే మీరు సో దట్ ఎక్కడ మిస్ అయినా కూడా యూ కెన్ గెట్ ది బెస్ట్ కంటెంట్ అన్నట్టు. నేను ఐ డిడ్ దట్. ఐ సా ద క్వశ్చన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అండ్ దాంతోపాటు కొన్ని కరెంట్ ఇప్పుడు కొలీజియం అది ఇది కరెంట్వి కొన్ని రాకపోయినా కూడా బట్ అది ఇంటర్వ్యూలో కూడా అక్కడికి కూడా రిఫ్లెక్ట్ అయింది. ఈ కంపారిటివ్ది చేసుకుంటే మనము ప్రాబిలిటీ ఆఫ్ మిస్సింగ్ విల్ బి వెరీ లో. సో ఐ డిడ్ దిస్ వర్క్ అండి. అండ్ ఇక్కడ నేను దట్ ఫెచ్డ్ మీ అ లాట్ ఆఫ్ మార్క్స్. దట్స్ వేర్ యువర్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ హెల్ప్ రైట్ నౌ. ఇప్పుడు మెయిన్స్ రాసినప్పుడు హౌ డిడ్ యూ అడ్రస్ ద ఎస్సే? ఎందుకంటే ఎస్సే ఈజ్ సచ్ ఎ టాపిక్ వేర్ యూ కెన్ గెయిన్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫాలోడ్ ద డైమెన్షన్ విత్ ఇన్ ద రూల్స్. లేదు కొన్ని చోట్ల లాస్ అయిపోతే ఇంకా అయిపోయినట్టు, కంప్లీట్ డీవియేషన్ అయిపోతుంది. కరెక్ట్. అది ఎస్సే ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యూపీఎస్సీ ఎస్సే అండ్ దిస్ ఎస్సే అండి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ వాట్ ఎవర్ ద కంటెంట్ ఇస్ దేర్ ఆ క్రక్స్ కంటెంట్ మీ దగ్గర ఉండాలి. అండ్ అరౌండ్ దట్ దే షుడ్ బి అ సూపర్ స్ట్రక్చర్ మీ ఎస్సేలో. సో మీరు చూసినట్టయితే డిజిటల్ కరెన్సీ మీద ఎస్సే ఉండే. ఆ డిజిటల్ కరెన్సీలో ఇఫ్ యూ జస్ట్ అడ్రస్ దట్ క్వశ్చన్ అది మీకు సరిపోతుంది. సో నేను ఎలా ఫాలో అయ్యానంటే బిట్ కాయిన్ ఎక్స్ప్లెనేషన్ నుండి 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి వరల్డ్ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ అన్న ఇంట్రొడక్షన్తో సతోషి నకమోటో అట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఐ డ్రోవ్ ఇన్ టు దిస్ టాపిక్ అనమాట. దీంతో మళ్ళీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది, ఈజ్ ఇండియా రెడీ, ఈజ్ ద వరల్డ్ రెడీ, హౌ ఈజ్ ద వరల్డ్ ఫేసింగ్, హౌ షుడ్ ఇండియా ఫేస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా తీసుకోవాలి. సిడ్నీ డైలాగ్లో నరేంద్ర మోడీ గారు ఎంఫసైజ్ చేసింది పార్టిసిపేషన్ కొలాబరేషన్ విత్ ఆల్ దీస్ లైక్ మైండెడ్ కంట్రీస్. అలా లింక్ చేస్తూ మన ఫార్మలైజేషన్ డిమానిటైజేషన్ కూడా లింక్ చేసి ఇఫ్ ఇండియా వాంట్స్ టు బికమ్ అ సూపర్ పవర్ ఈ డైరెక్షన్లో తీసుకెళ్ళాను నేను పేపర్. సో మల్టిపుల్ డైమెన్షన్స్ని మీరు సిస్టమేటిక్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటే అండ్ దీనికి ఆ 3 అవర్స్లో యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. మీరు ముందే మీకు థాట్ ప్రాసెస్ రెడీ ఉంది, దిస్ విల్ బీ మై ఇంట్రో, దిస్ విల్ బీ మై కన్క్లూజన్. మధ్యలో ఏదైతే బ్రెయిన్ స్టార్మింగ్ కావాలో ఆ 15 minutes ఫర్ ఈచ్ ఎస్సే బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అక్కడ చేయొచ్చు. కానీ ఇంకా ఆ 3 అవర్స్లో అయితే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్.
అక్కడ మీకు ట్వీకింగ్ చేయొచ్చు, అంతేగాని ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ఎస్సే కెనాట్ బి ఆల్టర్డ్. అది ఆ ఎస్సేలో చేశాను. అండ్ నెక్స్ట్ నేను చూస్ చేసుకుని సాఫ్ట్ పవర్. ఆ సాఫ్ట్ పవర్ ఇన్ఫ్యాక్ట్ నా ఎగ్జాంపుల్, నేను సైడ్ నోట్స్ నావన్నీ రెడీగా ఉండే. నేను వితౌట్ రైటింగ్ ది పాయింట్స్ ఇన్ ద బ్యాక్ సైడ్ నేను డైరెక్ట్గా స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ విత్ ఇది ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ నాట్ యుద్ధ అన్నారు ధర్మా కాన్ఫరెన్స్లో. ఐ స్టార్టెడ్ విత్ దాట్. అక్కడ నుండి మన సాఫ్ట్ పవర్ అశోక, నా ఆప్షనల్ హిస్టరీ కాబట్టి యూపీఎస్సీలో అశోక నుండి తీసుకొచ్చాను నేను. అశోక ఎంఫసైజ్ చేసాడు, దమ్మా ప్రొపగేషన్ అది ఇది లింక్ చేసి, హర్ష, హ్యూయన్ సాంగ్ ఇదంతా లింక్ చేస్తూ ప్రెజెంట్ డైమెన్షన్లో హౌ ఇస్ సాఫ్ట్ పవర్ ఆఫ్ ఇండియా ఎక్స్పాండింగ్ అని. మన ఐపీఎల్ కావచ్చు, ఉమెన్స్ ఐపీఎల్ కావచ్చు, అండ్ మన G20కి, ఇంకా మన కల్చర్, యోగా కల్చర్, డిప్లొమసీ, అది మొత్తం అన్ని డైమెన్షన్స్ మ్యాక్సిమం ఎక్స్పాండ్ చేశాను నేను. అండ్ ప్రెజెంట్లీ ఇప్పుడు G20 వస్తుంది కాబట్టి దిస్ ఇస్ అన్ ఆపర్చున్ మూమెంట్ ఫర్ ఇండియా టు పోర్ట్రే ఇట్ అన్నట్టు ఆ డైరెక్షన్లో కంక్లూజన్ ఇచ్చాను నేను. సో యాజ్ వెన్ అండ్ సాఫ్ట్ పవర్ అంటే ఇప్పుడు హార్డ్ పవర్ డామినేషన్ ఉన్నా కూడా నేను అక్కడ ఒక డైమెన్షన్ కూడా యాడ్ చేశాను. సాఫ్ట్ పవర్ ఇస్ నాట్ అ సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ పవర్ బికాజ్ యువర్ ఛాలెంజెస్ లైక్ ఐసిస్, తాలిబాన్ అవి దట్ కెనాట్ బి ఫేస్ విత్ సాఫ్ట్ పవర్ అన్నట్టు ఒక డైమెన్షన్ అది కూడా వేసాను నేను. సో ఇలా రొటీన్ డైమెన్షన్స్ కన్నా ఇంకొక డైమెన్షన్, ఇఫ్ యూ జస్ట్ ట్రావెల్ ఇన్ ఎక్స్ట్రా మైల్, ఒక్క పారా యాడ్ అయినా కూడా మనకు ఒక వాల్యూ అడిషన్ అయిపోతుంది. బికాస్ సాఫ్ట్ పవర్ ఎనీవన్ కెన్ రైట్ అబౌట్ సాఫ్ట్ పవర్. మీకు స్టాండర్డ్ గూగుల్ చేసినా దొరికిపోతుంది అది. ఓకే, రైట్. సో నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం కనపడుతుంది అంటే, నార్మల్లీ దెర్ ఇస్ ఎ పర్సెప్షన్ దట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మనకు అంత రాదు, ఓన్లీ జనరల్ స్టడీస్ ఆన్సర్ రాయగలం తప్ప ఒక ఎస్ఏ రాసే అంత రాదు. అండ్ దట్ దాని కింద ఒక మనకి సచివాలయం సిస్టమ్ గురించి ఉంది. మీరు అదే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మీద ఆల్రెడీ ఐ ప్రిపేర్డ్ అండి. దీని మీద నేను ఐ ప్రిపేర్డ్ అండ్ మీ మోడల్ ఎస్ఎస్లో కూడా దెర్ వాజ్ వన్ ఎస్ఏ ఆన్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. నేను అక్కడ నుండి కూడా కంటెంట్ నేను యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ డైరెక్షన్లో ఇంకా ఐ వాజ్ జస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్, డిమానిటైజేషన్ నుండి ఫార్మలైజేషన్ అది ఇది, ఇట్ ఈస్ అ లాజికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ అది ఇది అన్నట్టు అది ఐ కుడ్ లింక్ ఇట్. అండ్ ఈ 3 ఎస్ఏస్ కూడా నేను చూస్ చేసుకోవడానికి అది థర్డ్ ఎస్ఏ నేను అర్బన్ గవర్నమెంట్స్ దాని మీద చూస్ చేసుకున్నాను. ఐ హ్యాడ్ 70% ఆఫ్ ద కంటెంట్ ఐ హ్యాడ్ ప్రయర్ టు ది ఎగ్జామ్. నేను అక్కడ వెళ్ళి బ్రెయిన్ స్టార్మింగ్ ఏం చేయలేదు. ఫర్ ది సెకండ్ అండ్ థర్డ్ ఎస్ఏ డైరెక్ట్ నేను స్టార్ట్ చేశాను వితౌట్ రైటింగ్ ఎనీ షార్ట్ నోట్స్. ఎందుకంటే అక్కడ మీరు టైం మిస్ అయిపోతే సమ్ ఎస్ఏ విల్ బీ అ బ్యాడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ రైటింగ్ అన్నట్టు నేను అక్కడ ఐ హ్యాడ్ మై ప్రీవియస్ ప్రిపరేషన్. సో ఈ రెయిన్స్ దాంతో ఎగ్జాంపుల్ ఇచ్చి వెన్ ఎవర్ ఇట్ రెయిన్స్ ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ద కామన్ ప్యాటర్న్ ఇస్ దట్ ఎవ్రీ సిటీ సింగ్స్ అన్నట్టు అలా స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసి బట్ కంక్లూజన్ వాజ్ పాజిటివ్. వెన్ అర్బన్ గవర్నమెంట్స్ ఇప్పుడు స్మార్ట్ సిటీ ఓరియంటేషన్ ఇస్ దేర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో ఆ డైరెక్షన్లో వెన్ దే ఆర్ ప్లానింగ్ థింగ్స్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ది పాజిటివ్ అది, ప్రొవైడెడ్ ఎవ్రీ వన్ వర్క్స్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అన్నట్టు అలా కంక్లూడ్ చేశాను. ఓకే, సో కమింగ్ టు జనరల్ స్టడీస్, మీరు అన్నిట్లోనూ యాజ్ ఎ ఓవరాల్ పర్స్పెక్టివ్ ఫ్యాక్చువల్కి ప్రిఫరెన్స్ ఇచ్చారా, అనలిటికల్ క్వశ్చన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చారా? నేను అనలిటికల్ క్వశ్చన్స్కి ప్రిపరేషన్ ఇచ్చానండి. ఎందుకంటే ఫ్యాక్చువల్లో ఆఫ్టర్ అ పాయింట్ యూ విల్ డ్రాప్, అక్కడ మీకు ఏం రాయాలో తెలియదు. బట్ అనలిటికల్గా అయితే యూ కెన్ యాడ్ ఎనీ డైమెన్షన్స్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మీరు సస్టైనబుల్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్తే మీరు ఆ 17 గోల్స్లో ఎనీథింగ్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్, దట్ విల్ బీ రిలవెంట్. మీరు ఫ్యాక్చువల్ అంటే ఫస్ట్ యువర్ మెమరీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అక్కడ యూ కెనాట్ బ్లఫ్, యూ కెనాట్ క్రియేట్ ఎక్స్ట్రా డైమెన్షన్. కాబట్టి నేను ఐ డెంట్ చూస్ ఫర్ దోస్. సో ఎక్కడైతే నాకు బ్రాడ్గా నేను చూపెట్టగలుగుతాను పిక్చర్, ఐ వెంట్ ఫర్ దోస్ క్వశ్చన్స్ ఓన్లీ. అండ్ నేను ఆ రైటింగ్ ఆర్డర్ కూడా 70% ఐ వెంట్ బై ది ఒరిజినల్ రైట్ క్వశ్చనింగ్ ఓన్లీ 1 2 3 4 అదే ప్యాటర్న్, ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 క్వశ్చన్స్ విచ్ ఐ కంప్లీటెడ్ ఇన్ ద లాస్ట్. అంతకుమించి నేను ఏంది ఐ డి నాట్ చేంజ్ ది రైటింగ్. ఓకే, సో హిస్టరీ బీయింగ్ యువర్ ఆప్షనల్ అండ్ దట్ టు యూ డూ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ వెరీ వెల్. హిస్టరీలో ఎలాంటి వాల్యూ ఎడిషన్ చేశారు మీరు? నేను ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. హిస్టరీ పేపర్ 1లో హిస్టరీ ఉంటుంది కదా, నేను హిస్టరీని ఐ లింక్డ్ ఇట్ అప్ విత్ ద ప్రెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హరప్పా మీద ఫస్ట్ క్వశ్చన్ ఉండే, నేను హరప్పా టౌన్ ప్లానింగ్ని ఐ లింక్డ్ ఇట్ అప్ టు చండీగఢ్. అండ్ దేర్ ఎంఫసిస్ ఆన్ క్లెన్లీనెస్ని ఐ లింక్డ్ ఇట్ అప్ టు స్వచ్ఛ భారత్. సో ఈ విధంగా. అండ్ హరప్పా వాజ్ అ ఫ్యామిలీ సెంట్రిక్ అండ్ హౌస్ డామినేటెడ్ థింకింగ్ ఉండే, ఐ లింక్డ్ ఇట్ అప్ టు ఇండియన్ స్టైల్, వీఆర్ స్టిల్ అ ఫ్యామిలీ సెంట్రిక్. అండ్ హరప్పా వాజ్ డామినెంట్ విత్ ఇండోర్ గేమ్స్. ఇప్పుడు చెస్లో వీఆర్ నంబర్ 1 అలా నేను లింక్ చేశాను. అండ్ దే ప్రయారిటైజ్ ట్రేడ్ మోర్ దెన్ ఇది, నేను అది సిల్క్ రూట్ అది ఇది, నవ్ ఆల్సో ఇండియా ఇస్ ప్రయారిటైజింగ్ ట్రేడ్ విత్ దట్ అది ఇది. అలా నేను ఆల్మోస్ట్ ఎవ్రీ అది ఫస్ట్ క్వశ్చన్ నేను 2.5 pages రాశాను. ఫర్ ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్ అని నేను దానికి డైనమిక్ చేసేసాను దాన్ని. సో ఈ విధంగా డైనమిక్ చేసేసరికి అక్కడ నాకు డిఫరెన్స్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. దట్స్ ఎ గ్రేట్ సజెషన్ అది యాక్చువల్లీ. సో ఓకే, హిస్టరీ మీరు ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ వే టు లింక్ ఆల్సో.
ఎనీవే ఎకానమీ పాలిటీ ఇలాంటి అదర్ సబ్జెక్ట్స్లో మీ వాల్యుయేషన్ ఎలా ఉంది? ఎకానమీ పాలిటీ అంటే ఫస్ట్ నేను ఐ ఫాలోడ్ దిస్ ప్రాక్టీస్ అండ్ ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ది ఏపీ స్కీమ్స్. తర్వాత దెన్ దెర్ ఇస్ అ కన్వర్జెన్స్ విత్ ది సెంట్రల్ స్కీమ్స్ అన్నట్టు ఈ స్టైల్లో తీసుకొస్తుండే నేను. ఫస్ట్ స్టాటిస్టిక్ కానీ ఏదైనా కోట్ చేస్తుండే, నాట్ టూ మచ్ ఆఫ్ స్టాటిస్టిక్, ఒక స్టాటిస్టిక్ కోట్ చేస్తుండే, సర్వే కోట్స్ దిస్, సర్వే కోట్స్ దట్ అన్నట్టు చేసి ఐ యూస్ టు గో ఇన్ టు ద కాన్సెప్ట్. ఫస్ట్ వాట్ ఈస్ ఏపీ డూయింగ్, హౌ ఇట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వేర్ ఏపీ నీడ్స్ సెంటర్ సపోర్ట్. ఇది ఒక పాయింట్ కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తుండే. డిస్పైట్ ది పిట్ఫాల్స్ ఏపీ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ 2021లో ఏపీ నెంబర్ 1 వచ్చింది బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, అట్లాంటివి హైలైట్ చేస్తూ బట్ వీ నీడ్ హ్యాండ్ హోల్డింగ్ టు సర్టన్ ఎక్స్టెంట్ టు రీచ్ ది కాంపిటేటివ్నెస్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ అన్నట్టు అలా కంక్లూడ్ చేస్తుండే. సో దట్ అక్కడ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. వాట్ ఎవర్ వీ అచీవ్డ్ వీ హైలైట్ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ వీ నీడ్ ఆల్సో అక్కడ కూడా మనము తీసుకుంటాం కాబట్టి సెంటర్ సపోర్ట్. నేను ఈ విధంగా నా ఆన్సర్స్ ఫ్రేమ్ చేస్తుండే. ఓకే, సో మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ ఎక్స్పీరియన్స్ మీ ఆన్సర్ రైటింగ్కి ఎలా హెల్ప్ అయింది? అంటే మేము కీ పాయింట్స్ చూస్తామండి. దేర్ ఆర్ సర్టన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎంత కంటెంట్ ఉన్నా కూడా వీ సర్చ్ ఫర్ స్పెసిఫిక్ ఫిగర్స్, స్పెసిఫిక్ డిక్లరేషన్స్ చూస్తాం. సో నేను అదే ఇక్కడ ఏం చూసానంటే అజ్యూమ్ అ లేమ్యాన్ ఈజ్ రీడింగ్, ఒక ప్రొఫెషనల్ కూడా కాదు, లేమ్యాన్ ఈజ్ రీడింగ్, ఈజ్ ఈ ఏబుల్ టు ఫైండ్ ద కీవర్డ్స్ అని చూశాను నేను. ఫస్ట్ నేను ఆ కీవర్డ్ మధ్యలో ఉండే బదులు ఐ స్టార్టెడ్ విత్ ద కీవర్డ్. ఓకే, సో దట్ ఓకే ఫస్ట్ ఇక్కడ ఉంది అదే ఉంది, హీ కెన్ ఈజీలీ గో త్రూ మై ఆన్సర్ అన్నట్టు ఇలా. అండ్ ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఇన్ పారాస్. అది నేను గ్రాడ్యువల్లీ రెడ్యూస్ చేశాను. నేను ఐ బాట్ 4 lines to 3 lines, 2.5 lines అలా చేసి, అండ్ 4 పారాస్లో వచ్చేది నేను 5-6 linesలో వచ్చేటట్టు కీ నోట్స్ లాగా చేసేది. నా మైక్రో నోట్స్ని సేమ్ రిఫ్లెక్ట్ చేశాను ఇక్కడ. సో ఇది అంతా ఇట్ టుక్ సమ్ టైం, ప్రాక్టీస్ అయింది. ఎందుకంటే ఓవర్ నైట్ అయితే మనకి ఏది కాదు అండ్ టేక్స్ మంత్స్ టైం. అండ్ అదే వాటి మీద బ్రెయిన్ స్టార్మ్ చేస్తే తప్ప యూ కెనాట్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ యువర్ ఆన్సర్స్. న్యాచురల్లీ యూ విల్ స్టార్ట్ రైటింగ్ స్టోరీస్, అదంతా రిఫ్లెక్ట్ కాదు. సో అది మోస్ట్ ఆఫ్ ద టైం మీరు పాయింట్స్లో రాసారా, పారాస్లో రాసారా? నేను ఐ రోట్ ఇన్ అ కాంబినేషన్ అండి. వెన్ ఎవర్ దే వాజ్ అ రీడ్ ఫర్ అ పారా, నేను ఐ రోట్ అ పారా అండ్ పాయింట్స్ కావాలన్నప్పుడు ఐ బ్రోక్ ఇట్. 4 different dimensions ఉంటే ఐ బ్రోక్ ఇట్ ఇంటూ 4 points. వెన్ ది ఎంటైర్ కంటెంట్ ఈస్ బీయింగ్ కమ్యూనికేటెడ్ బై 1 para, నేనైతే ఐ రోట్ ఇన్ అ పారా స్టైల్. సో ఫైనలీ ఎథిక్స్ అంటే అంటే కంపారిటివ్లీ సోర్సెస్ తక్కువ ఉన్నాయి అండ్ కొత్తది కూడా సబ్జెక్ట్, రీసెంట్లీ లాస్ట్ టైం దాని నుంచి స్టార్ట్ చేసినారు. ఇలాంటి టైంలో ఎథిక్స్ పేపర్ని ఎలా అడ్రస్ చేశారు మీరు? ఎథిక్స్ పేపర్ అది యాక్చువల్లీ ఇఫ్ యూ హ్యావ్ అ యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్, వాట్ ఎవర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసింది యూ క్యాన్ జస్ట్ కస్టమైజ్ ఇట్ టు ది విత్ ది ఆంధ్ర క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు ఆంధ్ర లీడర్స్ ఉన్నారు హూ ఆర్ పాపులర్ ఫర్ ఎథిక్స్. మన వీరేశలింగం పంతులు ఉమెన్స్ ఎథిక్స్ తీసుకోవచ్చు మీరు. యూ క్యాన్ టేక్ ఎగ్జాంపుల్స్, మీరు అట్లా స్పైసప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ని. యూ క్యాన్ టేక్ ద లోకల్ ఎగ్జాంపుల్స్. మీరు ఒకసారి ఆంధ్ర నేషనల్ మూవ్మెంట్ చూస్తే లిటరలీ 30 to 40 పర్సనాలిటీస్ ఈజీలీ హూ ఆర్ ఆల్ ఓరియంటెడ్. ఇప్పుడు డిటర్మినేషన్ ఎగ్జాంపుల్ అంటే పొట్టి శ్రీరాములు ఇవ్వచ్చు మీరు, ఫర్ 57 days ఫాస్టింగ్. అలాంటి ఎగ్జాంపుల్స్ నేను జస్ట్ రాసుకున్నాను అంతే. అండ్ దే వాజ్ అ ఉమెన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్. ఆమె షీ యూస్ టు ఫీడ్ ద పువర్ ఫ్రీలీ. ఆమె మీద స్టాచ్యూ కూడా కట్టారు రాజమండ్రిలో. ఎగ్జాక్ట్లీ దే వాజ్ అ ఉమెన్. ఆమె షీ యూస్ టు ఫీడ్ ద పువర్. అది ఎంపతి ఉంటుంది, ఎంపతి, చారిటీ యూ క్యాన్ కోట్. అటువంటి ఎగ్జాంపుల్స్ తీస్తే ద పర్సన్ అల్టిమేట్లీ హీల్ గెట్ అ మోర్ పాజిటివ్ ఫీలింగ్ బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఓన్ ల్యాండ్. కాబట్టి నేను ఐ డిడ్ దట్. అది నేను ముందే రాసుకున్నాను. ఇది యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ 1-2 hours బిఫోర్ టు ద ఎగ్జామ్, మీరు ప్రెషర్ మోడ్లో లేనప్పుడు, సో దట్ యూ కెన్ థింక్ క్రియేటివ్లీ. లాస్ట్ మినిట్లో దాన్ని క్యారెక్టర్స్ గుర్తు రావాలంటే అది రాదు. ఓకే, ఐ థింక్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సజెషన్ అండ్ ఇట్స్ వాల్యుబుల్ టు. అదే అండ్ నౌ ఓవరాల్గా మీరు మెయిన్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత వాట్ డూ యూ థింక్, వేర్ డిడ్ యూ డూ ఇట్ కరెక్ట్లీ? అంటే మెయిన్స్ పెర్ఫామ్ యూ మైట్ హ్యావ్ గాట్ సమ్ ఐడియా, ఓకే ఐఎమ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ జోన్. సో ఏది కరెక్ట్గా చేశాను అనుకోండి మొత్తం మీద, అలాంగ్ విత్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ సెడ్ నౌ, ఒక చిన్న టెక్నిక్స్ ఏదో కరెక్ట్ చేసి ఉంటారు. ఏంటి? నేను 2 points ఐ డిడ్ కరెక్ట్లీ అని చెప్పొచ్చండి. వన్ థింగ్ ఇస్ నేను ఐ డిడ్ంట్ ఓవర్ రీడ్ ఆర్ ఓవర్ ప్రిపేర్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐ కంప్లీటెడ్ ఆల్ ది ఆన్సర్స్ 15. నేను ఏ క్వశ్చన్ వదలకుండా అండ్ లాస్ట్ 5 minutes 7 minutes మిగిలినా కూడా ఐ డ్రూ సంథింగ్, ఐ రోట్ సమ్ రిలవెంట్ పాయింట్స్. ఇది చేశాను. అండ్ స్టార్టింగ్ ఇనిషియల్ ఆన్సర్స్ ఫర్ 90% ఆఫ్ ది ఆన్సర్స్ నేను 2 sides రాశాను. ఐ ఎన్షూర్ దట్ మినిమం నేను 2 sides రాయాలి. ఇఫ్ మై ఆన్సర్ ఇస్ వెరీ గుడ్, ఇనిషియలీ ఫ్లో కూడా బాగుంటుంది వితౌట్ బీయింగ్ టైర్డ్, 2.5 కూడా సెట్ చేశాను నేను. బట్ 2 sides వాజ్ యావరేజ్ మై. ఈ 2 sides మెయింటైన్ చేసి ఇన్ కేస్ ఈ ఇంట్రో, కంక్లూజన్, బాడీ ఇది నేను ఫాలో అవ్వలేకపోతే నేను డయాగ్రామ్ వేసేసి ఆ డయాగ్రామ్ని నేను ఇంట్రో, బాడీ, కంక్లూజన్ ఈ స్టైల్లో నేను చేసేస్తుంటే నేను. ఓకే, ఇది చేశాను నేను. రైట్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ రిగార్డింగ్ మెయిన్స్ ఈజ్
మీరు లాస్ట్ మినిట్ అంటే రివిజన్ అనేది మీరు ఏ రకంగా చేస్తారు, రివిజన్ స్ట్రాటజీ ఏంటిది? లాస్ట్ మినిట్ రివిజన్, ఇప్పుడు ఎగ్జామ్కి ముందు రివిజన్ అనేది వేరు, ఎగ్జామ్ టైంలో రివిజన్ వేరు. సో ఈ రెండు ఎలా ఉండేది? ఇది రివిజన్ ముందంటే 1 month బిఫోర్ ద ఎగ్జామ్ వరకు దే విల్ బి వన్ రివిజన్ స్టైల్ అండి. వాట్ ఎవర్ యూ అక్యూములేటెడ్ వాటి అన్నిటిని కన్సాలిడేట్ చేయాలి. 1 month టు ది ఎగ్జామ్ అంటే మీరు మైక్రో నోట్స్ లెవెల్కి రావాలి. ఇప్పుడు 8 to 12 hours మీకు గ్యాప్ ఉంటుందండి, వన్ ఎగ్జామ్కి అదర్ ఎగ్జామ్కి ఆఫ్టర్ ఆల్ యువర్ రిలాక్సేషన్ 8 to 12 hours. ఈ 12 hours ఒక సబ్జెక్ట్ రివైజ్ చేయాలంటే మీరు రాసుకున్న కీ నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆన్సర్స్ చూస్తే వాట్ ఎవర్ సైడ్ హెడింగ్స్ యూ గివెన్, ఈ సైడ్ హెడింగ్స్ని తిప్పుకుంటూ వెళ్ళడం తప్ప మీరు ఏమీ చేయలేరు ఆ టైంలో. సో అది ఎన్ని టైమ్స్ రిపీట్ చేయగలిగితే మీకు అంత బెటర్. మీ ఇది ఫ్రీ దీంట్లో ఎకానమీ పేపర్ నేను చూశాను, ఆ ఎకానమీ పేపర్లో కవర్ అయిన క్వశ్చన్స్ మ్యాక్సిమం ఏపీ ఎకానమీని ప్రిపేర్ అయ్యేటట్టు ఉన్నాయి నాకు. మీరు పెట్టారు 25th May రోజు పెట్టారు అది. సో ఆ పేపర్ మీరు పికప్ చేస్తే ఏపీ డెట్ తెలిసిపోతుంది, ఏపీ రెవెన్యూ తెలిసిపోతుంది. అది సో అటువంటిది క్రిస్ప్ కంటెంట్ మీ చేతిలో ఉందనుకోండి, ఆ ఫిగర్స్ అయితే లాస్ట్ మినిటే మీరు మెమరైజ్ చేయాలి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అటువంటి క్రిస్ప్ కంటెంట్ పెట్టేసుకొని ఇంకా బల్కీ సోర్సెస్, మల్టిపుల్ సోర్సెస్ అది టోటల్లీ డిస్కార్డ్ చేసేసేయాలి ఆ టైంలో. యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ కంటెంట్ జస్ట్ టు రైట్ 2 sides ఆఫ్ అ పేపర్. అది నేను మైండ్లో స్ట్రాంగ్గా పెట్టుకున్నాను. ఇది ఈ కవర్ చేయలేదంటే ఓకే ఫైన్, వాట్ డూ ఐ నో ఫస్ట్ అబౌట్ దట్. వీరేశలింగం పంతులు గారు మీకు ఏమీ తెలియకపోయినా యూ నో సంథింగ్ దట్ హీ వర్క్ ఫర్ ఉమెన్, హీ వాజ్ బార్న్ ఇన్ ఆంధ్ర, కాస్ట్ గురించి చేశారు, ఈ విడో రీమ్యారేజ్ చేశారు. ఈ పాయింట్స్ అయితే మీకు బై డిఫాల్ట్ తెలుసు, బికాస్ స్కూల్లో కూడా చదివాం మనం. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఐ హ్యావ్ టు ఇంప్రూవైజ్. హీ వాజ్ అవార్డెడ్ బై ది బ్రిటిష్ ఆల్సో రావ్ బహదూర్ అనే టైటిల్ అది ఇచ్చింది. అండ్ హీ వాజ్ కన్సిడర్డ్ ది ఈశ్వర్ చంద్ విద్యాసాగర్ ఆఫ్ ఈశ్వర్ చంద్ రాజా రామ్మోహన్ రావు ఆఫ్ ది సౌత్ అని అటువంటి కోట్స్ అవన్నీ మెల్లగా యాడ్ చేశాను. సో ఎక్కడైతే కంటెంట్ లేదో నేను ఐ డిడ్ంట్ గో ఇన్ టు ప్యానిక్ మోడ్. వాట్ ఎవర్ కంటెంట్ నాకు ఉందో దానికి ఇలా నేను యాడ్ చేసేసి అదే రాసి వచ్చాను అంతే. ఓకే, నేను ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఈ స్ట్రెస్లో మీరు ఏం బ్యాక్ టు బ్యాక్ 10 days మీకు 7 days బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది, మీరు స్ట్రెస్లో దాంట్లో ఏం చేయలేరు. సో మినిమం పెట్టుకొని దాన్ని క్రాఫ్ట్గా ప్రజెంట్ చేయడం అన్నట్టు అది పెట్టుకున్నాయి, ఇన్ కేస్ ఐ డోంట్ నో సంథింగ్. ఓకే, సో యూ గాట్ త్రూ ద మెయిన్స్ అండ్ మీరు ఇంటర్వ్యూలో యూ హ్యావ్ ఏ assertive personality and you are subtle enough not to answer every question. Yes. Right. So ఆ ఇంటర్వ్యూ ఆ టైంలో ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకోవాలి. Yes. సో మీరు ఆబ్వియస్లీ యు ఆర్ సటిల్ అండ్ ఆ సటిల్నెస్ అనేది ఎలా మెయింటైన్ చేశారు ఇంటర్వ్యూ టైంలో? నాకు సవాంగ్ సార్ బోర్డు వచ్చింది. ఇట్ వాస్ వెరీ కార్డియల్ అండ్ ఇనిషియల్లీ నుండే ఆ వైబ్, ఇంటర్వ్యూ ఆ హాల్ వైబ్ తెలిసిపోయిందని దే డోంట్ వాంట్ టు పుష్ యూ టు ద కార్నర్. మీకు ఏది తెలుసో అదే అడుగుతారు అన్నట్టు ఉండే. సో మై ఇనిషియల్ క్వశ్చనింగ్ స్టార్టెడ్ విత్ డ్రగ్ మెనేస్ ఇన్ హైదరాబాద్, హౌ విల్ ఐ ఫేస్ అది ఇది అని. నేను ఐ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్. ఆ తర్వాత ఉమెన్ మీద, నేషనల్ సెక్యూరిటీ మీద దే వర్ ఆస్కింగ్ అండ్ నేను చెప్పాను. అండ్ వాట్ ఎవర్ ఐ డింట్ నో, నన్ను అగ్రికల్చరల్ ఫైనాన్స్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అగ్రికల్చర్ అని నేను చెప్పాను. సార్, ఐ వాజ్ ఎక్స్పోజ్ ప్రిడామినెంట్లీ టు urban banking only. This was not part of my portfolio, so I cannot answer that question. So whatever experience I have, it was part of the gold loan that was categorized as PSL lending అని చెప్పేశాను. సో అక్కడ ఓకే ఫైన్ అని అక్కడ వాళ్ళు ఇంకా డ్రాక్ కూడా చేయలేదు. అండ్ దెన్ దే షిఫ్టెడ్ టు మై డాఫ్, నా పిహెచ్డి టాపిక్ దాని మీద క్వశ్చన్స్ అడిగారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద క్వశ్చన్ అడిగారు. సో దీని మీద వాట్ ఎవర్ ఐ హావ్ రిటర్న్, దాని మీద ఆల్రెడీ నేను ఇక్కడ 1, 2, 3, 4 సెషన్స్ ఆ స్టైల్లో అయింది కాబట్టి ఐ కుడ్ ప్లగ్ ఇన్ ఆల్ ది లూప్ హోల్స్. ఇక్కడ నుండి దీస్ ఆర్ ద క్వశ్చన్ ఏరియాస్ అండ్ వాట్ ఎవర్ క్వశ్చన్ ఐ థాట్ లిటరలీ దట్ క్వశ్చన్ వాస్ దేర్. యూ జస్ట్ బ్రీఫ్లీ టెల్ అస్ అబౌట్ దిస్ అన్నట్టు పిహెచ్డి టాపిక్ అన్నట్టు అడిగారు నన్ను. సో ఐ ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ మీ వ్యూ చెక్ చేస్తున్నాండి, వెదర్ యూఆర్ షిఫ్టింగ్ యువర్ స్టాండ్ ఆర్ వెదర్ స్టికింగ్ టు యువర్ స్టాండ్. అక్కడ కాన్ఫిడెన్స్ చూస్తున్నారు. నన్ను కామర్స్ ఇంపాక్ట్ ఆన్ రూరల్ ఇండియా అని అడిగారు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అంటే నేను చెప్పాను, ఐ గేవ్ డైనమిక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి విత్ ఫ్యాక్ట్స్ నేను చెప్పాను. సో అక్కడ దే వర్ కన్విన్స్డ్. నేను ఆన్సర్ చేస్తున్న స్టైల్లో అక్కడ ఐ వాజ్ నాట్ అజర్టివ్ అండ్ వాళ్ళది మూడ్ కూడా వెదర్ ఆన్సర్ చేస్తున్నప్పుడు వెదర్ దే ఆర్ షేకింగ్ ఇన్ యూనిసన్ అన్నట్టు అది చూస్తుండే నేను. సో దట్ మన డైరెక్షన్ కూడా మనకు తెలుస్తుందని అది చూస్తుండే. సో ఇట్ వెంట్ వెల్ అండి. సమ్ 25 minutes అయింది. ఐ వాజ్ ద లాస్ట్ క్యాండిడేట్ ఇన్ 4 noon. దట్స్ ఎ గ్రేట్ వే టు ఎండ్ ద ఇంటర్వ్యూ ఆల్సో. సో ఓవరాల్గా ఇప్పుడు టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 జరుగుతుంది, మీది కంప్లీట్ అయిపోయింది, బట్ టీఎస్పీఎస్సీ ఒకసారి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్స్ రాసే స్టూడెంట్స్కి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలి. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాల్సినప్పుడు ఎలాగ వాళ్ళ మోటివేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి? ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే నేను వన్ థింగ్ ఐ క్యాన్ సజెస్ట్ అండి, బేస్డ్ ఆన్ మై ఏపీఎస్సీ ఎక్స్పీరియన్స్. మీ నోట్స్ని ఫిల్టర్ చేస్తూ త్రూ 2, 3, 4 రివిజన్స్ దాన్ని ఎంత స్మాల్ చేయగలిగితే అంత స్మాల్ చేయడానికి పెట్టండి. ఎందుకంటే
మేకింగ్ స్మాల్ నోట్స్ ఆఫ్ యువర్ బిగ్ నోట్స్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు మల్టిపుల్ టైమ్స్ చేయగలిగితేనే దాన్ని ఫిల్టర్ చేసి పెడతారు. అల్టిమేట్లీ అవే పాయింట్స్ విల్ బీ ఇన్ యువర్ ఆన్సర్. సో ఈ ప్రాసెస్ మీరు ఎన్నిసార్లు దాన్ని చూస్తే అంత షార్ట్ అయిపోతుంది నోట్స్. ఇది మీకు లాస్ట్ మినిట్ చాలా హ్యాండీ వస్తుంది. ఇప్పుడంతా ఓకే టైం ఉంది కదా అనుకుంటాం, బట్ లాస్ట్ మినిట్ ఎవ్రీథింగ్ విల్ గెట్ అక్యూములేటెడ్ అండ్ యూ కెనాట్ ప్రెజెంట్ దట్. సో ఈ టైం ఏదైతే ఉంటుందో దీన్ని ఎంత క్రిస్పీ అయితే అంత క్రిస్పీకి చేయడానికి పెట్టుకుంటే అల్టిమేట్లీ డిలే ఉన్నా ఇట్ విల్ హ్యాపెన్ సమ్ డే, ఇట్ నోట్స్ విల్ కమ్ హ్యాండీ. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అయితే మీకు యువర్ ఎఫర్ట్స్ విల్ ఆల్సో నాట్ గో ఇన్ వెయిన్ అండ్ ఇంకా పీస్ఫుల్గా యూ కెన్ మేక్ మైక్రో నోట్స్ రాదర్ దెన్ ఇన్ హరీ హైలైటింగ్ ద కీవర్డ్స్ అని. దట్ ఈస్ ద సజెషన్. దే కెన్ మేక్ స్మాలర్ అండ్ స్మాలర్ నోట్స్. అది దే కెన్ మెయింటైన్ ద టెంపో ఇన్ దట్. ఓకే, ఈ సెప్టెంబర్లో నోటిఫికేషన్ అంటున్నారు, మళ్ళీ రాస్తారా? రైట్ నో ఐ హావ్ నో ప్లాన్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్ అంతే. సో కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ అండ్ హోప్ దట్ యూ అచీవ్ ద హైట్స్. థ్యాంక్ యూ.